అందుచేత వారి సత్తాపం జరుగుతుందని మౌనం లేకపోతే కూర్చుని ఎన్నో పాటలు మీరందరూ కూడా సన్యాసుల పాటలు భజన కళాకారులు కూడా ఆయన కవి 3 పాటలు కూడా రాశారు. అలాంటి ఆయన చాలా ఎక్కువ భజనలు పట్టారు. ఎప్పుడు తప్పదు ఈ వైరాగ్యం నాకు కూడా ఆగే జిల్లా కళాకారులు ప్రశ్నించుకుంటూ తీసుకున్న వారి యొక్క సంతాపంతో కార్యక్రమాన్ని మనం స్టార్ట్ చేస్తున్నాం. కాబట్టి ఈ యొక్క కార్యక్రమంలో మనకి ముఖ్య అతిథులైనటువంటి మాతాజీ గారు కొన్ని విషయాలు చెప్తారు. వారికి సమయాతీతంగా ఉంది కాలం. వారు కూడా అందుచేత వారిని ప్రసన్న కాళీ మాతాజీ గారు మనకు కొన్ని విషయాలు చెప్తారు. ఆ విషయాలు చెప్పుకుని మీరు ఆడుకున్నారు. ఈ రోజున పైరుకొండ గ్రామం ఎంతో అద్భుతమైనటువంటి శక్తి సంపన్నులైనటువంటి సంపూర్ణమైనటువంటి రామాలయంలో ఈ నరసింహవారి వారసత్వ సంపద మీరంతా ఈ వారసత్వ సంపద నుంచి వచ్చినటువంటి ఈ జగన్మాత స్వరూపముగా ప్రతి ఒక్కరికి కూడా అమ్మ అంటే అమ్మ ఉన్నట్లే అలాంటి శక్తి సంపన్నులైనటువంటి జగన్మాత బిడ్డల మీదంతా ఒక గంగారమ్మ అయి ఉండొచ్చు, మూకాలమ్మ అయి ఉండొచ్చు, దుర్గాదేవి అయి ఉండొచ్చు, అలాగే రామ భద్రాద్రి స్వామివారు అయి ఉండొచ్చు. ఏదైనా సరే ఈ రోజున పైరుకొండ గ్రామం నిత్యము ఆరాధనతో నిత్యము భజన సంకీర్తనలతో ఎప్పుడు అర్థం కావాల్సినట్టు ఈ చిన్నారులకు మన ఇంటికి పునాది ఎట్లా అయితే వేస్తామో అలాగే ఆధ్యాత్మిక చింతన మన చంటి బిడ్డల నుంచి మొదలవ్వాలని ఈరోజు సర్వకాలిక అన్నమయ కళాక్షేత్రం వారి శ్రీ చంద్రస్వామి గారు ఆధ్వర్యంలో ఈరోజు ఆయన మొదలుపెట్టినటువంటి భగవద్గీత క్లాసులు కానీ ఆధ్యాత్మిక లలితాశాస్త్రం కానీ విష్ణురాజనామ పారాయణాలు కానీ ఏదైనా ఆధ్యాత్మిక చింతన మొదలుపెట్టాలని చెప్పి చంటి బిడ్డల నుంచి మొదలుపెట్టాలని ఆదివారం మన బిడ్డలను వేరే చోటకి ఎవరి రాజ్యంలో కూడా పడకుండా ఉండాలని ఈ ఆదివారం అనగా మనకి సూర్యనారాయణ భగవానుడు సూర్య భగవానుడికి అతీతమైనటువంటి రోజు. మనకు కనిపించే దేవుడు మనకు కనిపించే దేవుడు అలాంటి సూర్య భగవానికి ఎంతో ప్రాముఖ్యమైనటువంటి అద్భుతమైనటువంటి రోజు ఆదివారం. ఈ ఆదివారం కూడా చిన్నపిల్లలకి మాంసాహారం పెట్టకుండా ప్రతి ఒక్కరు కూడా మాంసాహారం పెట్టకుండా ఉంటుంది. తర్వాత మిగతా అది ఇష్టం. ఆదివారము కంపల్సరీ ఈరోజు మాంసాహారం పిల్లలకు పెట్టరాదు. ఇక్కడ నుంచి తెలుసుకోండి. ఎందుకంటే ఆదివారం సూర్యభగవాన్ నుంచి వచ్చినటువంటి సూర్యకిరణాల యొక్క ఒక అద్భుతమైనటువంటి శక్తి కెమికల్లను పిల్లలకు ఉంటాయి. ఆదివారం మాంసాహారం తినడం వల్ల మీ సూర్యభగవాన్ నుంచి వచ్చేటువంటి శక్తిని మీరు తీసుకోలేకపోవడం వల్ల మీకు పిల్లలకు కెమికల్స్ తక్కువ ఉంటుంటాయి. అందుకని ఇప్పుడు ఒకసారి నాలుగు గీతలు చూద్దాం.
जय श्री राम, जय जय श्री राम, जय श्री राम, जय जय श्री राम, जय श्री राम, जय 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 श्री राम। రాజేశ్వర స్వామి గారు వారు కూడా ఇరవై సభ్యులకి పవిడికొండ గ్రామ ప్రజలకు విశేషించి మహిళా మూర్తులకు వేదికను అలంకరించినటువంటి శ్రీ కాళీ మాతా ప్రసన్నానంద మాతాజీ గారికి, అలాగే నౌకాజీ నాయుడు గారికి, శ్రీ జి సునీత దంపతులకు, ప్రజల గురువు గారు వారికి అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, పూజ్య గురుదేవులు శ్రీ 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 విజయశంకర స్వామి వారి పాదపత్రులకు ప్రణమిల్లుతూ నిన్న పుట్టినరోజు వారు స్వామి వారు అన్వాచార్య పీఠాధిపతి మా గురువు గారు విజయశంకర స్వామి వారి పాదాలకు ప్రణమిల్లుతూ ఈ రోజు చాలా సులభం మంచి రోజు మధుమాసం జరిగి రోజు ఉదయాన్నే గోదాదేవి చరిత్ర పెడుతున్నాం, పారాయణ చేస్తున్నాం, రామస్వామిలో మేలుకొడుకు కోరుతున్నాం. మేలుకొడుకు పడుతున్నాం. గోదావరి చరిత్ర పాసురాలు మనం గానం చేస్తున్నాం. రోజు మరుగు మాసం కాగా ఉత్తరాయణ పుణ్యకాలం జగన్ ముగ్గురు ఉత్తరాయణ పుణ్యకాలం. అటువంటి సుదినము మంచి రోజు. ఈ రోజు ఇక్కడ కూర్చొని ఒకసారి మనం రామ అన్న అమ్మ మాతాజీ నామం చెప్పించారు. అలా ఎంత అదృష్టం అనేది. మీరందరూ కూడా అనేక మంది వాళ్ళతో వచ్చారు. అది ఆదివారం ఏదో కొంచెం స్పెషల్ ప్రోగ్రామ్ ఉంటుంది, లేదా ఏదో చూద్దాం ఏదో చేద్దాం ఎందుకు అని అనుకోకుండా వచ్చి కూర్చున్నారు. మీరు వచ్చేటప్పటికి చాలా సంతోషం. మీరు ఈ మార్గంలోనే ఆ భగవత్ మార్గంలో ఉంటే మనం ఒక అడుగు భగవంతుని వైపు వేస్తే ఆయన మరొకరు మనం వైపు వేస్తారంట. ఉన్నాడు అని నమ్మలేదు. మనం పిల్లలకు చెప్పేది చదువుతున్నట్టు శ్రమతో ఎక్కువ మార్పులు తక్కువ వస్తున్నాయి. అందుకని ఏం చేశాడు, ఆ వినాయక విగ్రహం ఏదో విగ్రహం తీసుకుంటే అక్కడ పెట్టాడు. రోజు అహంతో వెలిగిస్తూ ఉన్నాడు. చూసి అలా చేసుకుంటూ ఉన్నాడు. ఒక నెల స్విఫ్టెస్ట్ అయింది, మార్పులు రాలేదు. కోపం వచ్చింది, చిన్నతనం కదండి. కోపం వస్తే ఏం చేశాడు, ఇలా కాదు
వేరే మార్చుదామని చెప్పి వేరే మార్చి అక్కడ పెట్టి ఈ పాత విగ్రహాలు తీసేయాలి కదా, ఆ మేడం కింద పట్టం పెట్టారు. సరే ఈ కొత్త విగ్రహాన్ని కొట్టి అక్కడ పూజ చేస్తూ ఉంటే ఈ అగరత్తు ఒక సాంబారం ఎక్కడికి వెళ్ళింది, ఆ ధూపము గాలి పెట్టిందే వెళ్ళింది. ఆ పాత విగ్రహాలు పెట్టేసి ఏం చేసేది వీడు బరువులు వెళ్ళి గొడవ తీసుకొచ్చి ఈ విగ్రహాన్ని మూతికి బిగించేస్తున్నాడు. అమ్మా ఒక మార్పు వేయించలేకపోయావు కానీ గొడవ బిగించేస్తున్నావా అప్పుడుగా అని కట్టేస్తున్నాడు. ఏడు విగ్రహాలు ముక్కులు వెంటనే కనిపించే విగ్రహాలు మేము ఉన్నామని నువ్వు నమ్మి పూజిస్తే కదా నీకు కనిపించేది కళ్ళు తెరిచి అభ్యాసం ఇచ్చే అభ్యాసం చెప్పుకున్నా కూడా అలా చిన్నప్పటి నుంచి భక్తి ఉండాలి పిల్లలకి. అంటే పిల్లలకి భక్తి అలవాటు అవ్వాలంటే మనం మొదలు పెట్టాలి. చరతి శ్రేష్ఠ తత్వేతరోజులః, పెద్దలు ఏ పని చేస్తారో దాన్ని పిల్లలు అనుసరిస్తారు. అందుకే మనం ఉదయాన్నే లేవడం, స్నాన సంస్కారిగా పూజ చేసుకోవడం, సూర్యనారాయణమూర్తిని నమస్కరించుకోవడం, పూజ గదిలోకి వెళ్ళి ఒక అరగంట వేసుకోవడం, ఇంట్లో ఏముంటే అది బెల్లం ముక్క పంచదార మనకి ఏది అందుబాటులో ఉందని చెప్పి ఒక్కసారి నమస్కారం చేసుకోవడం. అంటే అది మనం చేస్తుంటే పిల్లలకు అలవాటు అవుతుంది. అప్పుడు అలవాటు అయితే ఆ రుచి ఎందుకు పిలిస్తే దాన్ని వెనక్కి రారు, తప్పు చేయలేరు. అంటే ఏ ధర్మమో ధర్మాధర్మం శిక్షణ జ్ఞానం నాకు కనబడుతుంది. ఆ ధర్మార్థంలో ఉంటే ఇందులో ఉంటే అందుకని పిల్లల కోసం రేపటి కాలం కోసం మనం కూడా దాన్ని ఆచరించాలి, పిల్లల చేత ఆచరింప చేయాలి. బయట నుంచి వచ్చాడు ఆ ప్యాకెట్ విసిరేస్తాడు, ఏదో కట్టుకుంటాడు. చిన్నపిల్లలు తెలియదు 5 ఏళ్ళు 10 ఏళ్ళు నైనా కాలు కట్టుకోదా కాలు కట్టుకోమని చెప్పాలి. గుళ్ళో వెళ్ళి గుడి ఎంతో మోడల్ ఒకసారి అక్కడికి వెళ్ళి దేవుడికి నమస్కారం చేసిరా అప్పుడు పెడతారని చెప్పాలి. రోజు ఇది అలవాటుగా నిత్య నైమిత్యం కూడా మనం అలవాటు చేసిన అలవాటు చేసుకుంటారు. పిల్లలు మనం ఏది చెప్తే దాన్ని పట్టుకుంటారు. అది ఒక్కసారి అలవాటు అయ్యిందా దీని రుచి తెలిసి ఏమిటి తెలుసుకోవాలి, ఏం చేయాలి, ఏది చదవాలి, గురువుని ఆశ్రయిస్తారు. లేకపోతే గ్రంథాలు ఉన్నాయి మనకి, ఆ రామాయణంలో చదువుతారు, భారతం చదువుతారు. మనకి ఋషులను, సంఘాలను, పితృలను 3 రుణాలు ఉన్నాయి. పితృలు అంటే మాతాపితరులు, పూర్వలను వాళ్ళ రుణం తీర్చుకోవాలి. అలాగే సంఘం చాలా ఇచ్చింది మనకి, దాని రుణం తీర్చుకోవాలి. అలా ఋషి రుణం అని ఉన్నది. ఋషులు మన కోసం మంత్రదష్టై మంత్రాలన్నీ మనకు అందించి వెళ్ళారు. ఏదో మంత్రం పెట్టు, రామ అంటే మంత్రమే, శ్రీమాత్రే నమః మంత్రమే, ఓం నమ శివాయ పంచాక్షరి, ఓం నమో నారాయణ మంత్రం. ఆ మంత్రాన్ని పట్టుకుని ఋషులను తీర్చుకోవాలి. అలా మనకి ప్రాకృతికరంగా ఏర్పాటు చేశారు. ఏమిటవి? యాదృచ్ఛిక సుకృతము, ఆనుషంగిక సుకృతము, ప్రాసంగిక సుకృతము. యాదృచ్ఛికం అంటే అనుకోకుండా జరిగిన సుకృతం అని కలిసి వచ్చినట్టు. ఆనుషంగిక సుకృతం వంశపారంపర్యంగా పరంపరానుగతంగా అనుసృత ధర్మంగా వస్తుంది. ఇంకా ప్రాసంగిక సుకృతం ఏమిటి? ప్రసంగ వశము చేత మనం ఏదైనా చెప్తుంటే మహాపురుషులు పాడుతూ ఉంటారు. బదులు ఎంత చక్కగా మన ఆడవాళ్ళు చూశారు, రాజ్యాంగంలో చూశారు. మైలసిపోతాం పాడుతుంటే వినాలి, ఆకలి తీసుకోవాలి. శ్రవణం మనసా మననం వచ్చసా కీర్తన మనము కీర్తించాలి. అది ప్రసంగ వశము చేత మనం కీర్తించిన ఎవరు చెప్పినా రామానికి పొరపాటున మనకు ఒక మార్పు పడుతుంది. చిత్రగుప్తుడు అని తెలుసు కదా పెద్దవాళ్ళందరికీ, పిల్లలు తెలియకపోయినా చిత్రగుప్తుడు అంటే హిందీలో కానీ ఇంగ్లీష్లో కానీ అనువాదం చేస్తే తర్జుమా చేస్తే వెంటనే ముందు వస్తుంది. గుప్త చిత్ర, గుప్త అంటే గుప్తరాగా ఎన్నో చేశారు. ఈ గుప్తలో సీక్రెట్. గుప్త చిత్ర, చిత్ర అంటే చిత్రాలు తీసేవాడు వాడికి ఎవరు వేరే కదా. గుప్త చిత్రాలు తీసేస్తున్నాడు మన అన్ని. మన డాక్టర్ లెక్క సీరియల్ లాగా 350 ఎపిసోడ్లు ఉన్నాయి మనకి. మనం ఏం చేస్తున్నామో మన అన్ని ఫోటోలు తీసుకున్నాడు. అందుకని మంచిగా చేయాలి, మంచిగా ఆచరించాలి, మంచిగా వినాలి. నువ్వు ఏది చేస్తున్నావో, ఏది తింటున్నావో, ఏది వింటున్నావో దాని శేషము మనకు ఆకారం పడుతుంది. అంతే కదండి. అలా చాలా సంతోషమైంది పిల్లలన్నీ కూడా. ఇది అన్నమాచార్య ప్రాజెక్టు వారు గురువులు మన రాయుడు గారు చాలా సార్లు చేశారు. ఈ
సర్వతోముఖ వికాసం అడుగుతుంది. ఎందుకంటే బుద్ధి వికసనం చెందుతుంది కదా. జ్ఞానం తీసుకోవడానికి శ్లోకం చదివినాం. తర్వాత చిత్రాల్లో మొదలు చేసిన మన సునీత దంపతులు గారు ఉన్నారు. నేను 4 వారాలు పెంచడానికి వెళ్తే అక్కడ పిల్లలు 12 అధ్యాయం చదువుతున్నారు, భగవద్గీత చదువుతున్నారు, శ్లోకాలు చదువుతున్నారు. ఇవన్నీ చదవడం వల్ల ఏమవుతుందంటే మన బుద్ధి వికసనం చెందుతుంది. వికసనం చెంది ప్రచోదన ఉంటుంది. మనసు ప్రచోదన కలిగి మంచి ఆలోచనలు, మంచి దృష్టి, మంచి మాట, మంచి చేసే విధంగానే కాక చేయ విధంగానే వస్తాయని. అందుకని కళ్ళుగా మీరు కూడా భూమికి పడిపించాలి. కొంచెం పిల్లలు కనుక కొంచెం ఆడుకుందామని అక్కడ అన్ని చేసుకోవచ్చు. తప్పుడు ఆ వయసులో అలా చేయకపోతే మనం చేయలేం కదండి. దాంతో పాటు కూడా ఒక సబ్జెక్ట్ హిందీ, ఇంగ్లీష్, లెక్కలు, గేమ్స్, సంగీతము, చదువుకుంటూ సంగీతం నేర్చుకుంటున్నారు పిల్లలు. ఇంకోటి కంప్యూటర్ నేర్చుకుంటున్నారు. అలా ఈ ఒక సబ్జెక్టు మనదైనది, మనకే సొంతమైనది. దీన్ని కూడా మీరు నేర్పాలి, మీరు పరిచయం చేయాలి. ప్రతి ఆదివారం కూడా కోసం పిల్లల చేత శ్లోకాలు అవి చెప్పించాలి, నామకీర్తన చెప్పించాలి. అందుకని అలా చేస్తారని ఆశిస్తూ చాలా సంతోషమైంది నాకు ఈ రోజు ఇంతమందిని ఇక్కడ చూసాను. ఆదివారం అందరూ మాట్లాడాలి, వారికి అందజేస్తున్నాను. మీ అందరికీ శుభం కలుగుగాక. ఓం శాంతి. ఓం శాంతి. ఈ రోజున రామాలయంలోకి వచ్చి భగవద్గీత క్లాసులు చెప్తున్నారు. కార్యక్రమాలు ఈ సర్టిఫికెట్ని అందజేయాలనుకుంటున్నారు అని చెప్పి ఒక సమాచారం అందించిందంటే ఇంతమంది నిర్మాత దగ్గర వచ్చింది. ఇక్కడ వింటున్నప్పుడు చాలా సంతోషపడుతున్నాం. అలాగే గ్రామ సర్పంచ్ గారు లేదన్నా మన నాగదేవి ఈరోజు ఎంతో ఒక్కరోజు ఇంటిలో కాదు, ప్రతి ఆదివారం కూడా ఈ భగవద్గీత క్లాసులు ఒక భగవద్గీత కాదు, రామాయణం, పురాణం, అలాగే 1వ సంవత్సరం, 2వ సంవత్సరం కూడా ప్రతి ఆదివారం కూడా ఇక్కడ పర్యటన చూడండి. ఇక్కడ ఎవరైతే ప్రధానంగా ఆరోగ్యంగా ఉన్నారు, ఎవరికి ఏ కాలం ఎవరికి ఏది వస్తే ఎవరికి తెలియదు. మన పిల్లలు, మన గ్రామ పిల్లలు ఈ గ్రామాలు మండలాలతో, మండల జిల్లాలతో, జిల్లాలు దేశమవుతుంది. మన హిందూ ధర్మం మొదలుతుంది. హిందూ ధర్మం మొదలటం వల్ల ఈ రోజు మన స్వతంత్రంగా బతికేటువంటి ఒక శక్తి మనకున్నాడు. అభివృద్ధి ఉన్నప్పుడు మన ఏదైనా స్వతంత్రంగా బతికామండి లేదు కదా. మన భగవద్గీత వల్ల మనం స్వతంత్రంగా బతికేటువంటి శక్తి మనకు వస్తుంది. భగవద్గీత అనగా మీ తర్వాత, భగవద్గీత అనగా మీరు ఎలాగా కష్టంగా వచ్చినప్పుడు మీరు ఎలాగా ఉండాలి, కష్టాన్ని ఎలా అభినందించాలి. మీ పిల్లలు చదువు పట్ల ఆ భగవద్గీత చదవడం వల్ల చదువు పట్ల ఎంతవరకు ఏదైనా చదవాలి, ఎలా నేర్చుకోవాలి అనేటువంటి విజ్ఞానం ఆ భగవద్గీతలో ఉంటుంది. భగవద్గీత అనేది ఎంతమంది తెలుసు చేతులెత్తండి. భగవద్గీత ఎంతమంది తెలుసు చేతులెత్తండి. భగవద్గీత తెలిసిన వాళ్ళు చేతులెత్తండి. తెలుగు వాళ్ళు నేర్చుకోవడం ప్రయత్నించేయండి. మహాభారతం అనే సీరియల్ వస్తుంది. మిగతా సీరియల్లను పక్కన పెట్టండి. భగవద్గీత సీరియల్, మహాభారతం లాగా ఈ రోజు మీకు జరిగింది. భగవద్గీత సీరియల్ మహాభారతం మీరు అనుభవించారు. మహాభారతాన్ని చూడండి. చూడడం ఏమవుతుందంటే పిల్లలకి ఎవరైనా పోతే ఏం చెప్పాలని పిల్లలకి నేర్పించుకోవడానికి మీకు అవకాశం ఉంటుంది. మీకు కష్టం వస్తే ఆ కష్టాన్ని ఎలా తీర్చుకోవాలి, ఆ కష్టాన్ని ఎంత నేర్చుకుంటే కష్టం నేర్చుకుని మీకు వస్తుంది. మీ తల్లిదండ్రులు ఎలా చూడాలి, మీ రక్తనాన్ని ఎలా చూడాలి, మీ బిడ్డను ఎలా చూడాలి, మీ రక్త కాపాడికి ఎలా వాడేసుకోవాలి అనేటువంటి శక్తి భగవద్గీత ఉంది. మీరు భగవద్గీత రోజు ఒకటి ఎందుకు చదవండి, మీ సంసారంలో చదవండి. భగవద్గీత రోజు ఒకటి చదవండి. మీ సంసారాన్ని ఎలాంటి ఇబ్బందులైనా అనుభవించుకోవాలనే శక్తి వస్తుంది మీకు. అందుకనే ఈ రోజు నేను ఆశీర్వాదం చేయగలిగాను. ఈ సర్వతరగతులైనటువంటి సగం విని ప్రతి ఊరు కూడా మీరు పెట్టినప్పుడు నక్షత్రంగా మేము వస్తాము. మీ పిల్లలకి భగవద్గీత నేర్పించడానికి మీకు ఎవరు వచ్చే వాళ్ళ ఊరిలో చాలా మంది భగవద్గీత చదివేటువంటి దగ్గర ఉన్నారు, తెలుసుకునేటువంటి దగ్గర ఉన్నారు. వాళ్ళు వచ్చి అయ్యో మీరు ఏమండి భాస్కర్ గారు కార్యక్రమాలు భగవద్గీత క్లాసులు ఇవన్నీ చెప్పడానికి అందరికీ ఆలోచించుకునేటువంటి
మన జీవితంలో భగవద్గీత చదువుకుంటున్నా ఏమొచ్చినట్టు వాళ్ళు చెప్పండి. శ్లోకం ఏదైనా చెప్పండి. తల్లి చెప్పండి. శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః మంత్రం వచ్చినా ఒకసారి చెప్పండి. ఓం హయం హయం క్లీం క్రీం శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. ఓం హైం క్రీం శ్రీం శ్రీమాత్రే నమః. రాకపోయినా ప్రతినిత్యము దీపారాధన చేసేటప్పుడు నిత్యకర్మలు చేసుకునే అందరము దాంట్లో నిత్యకర్మలో మనకు ప్రధానమైనటువంటి పూజ విధానం. ఆ పూజ విధానంలో ఏమి రాకపోతే అమ్మ అంటే అమ్మ వస్తుంది. ఇంకా కష్టం చేయగలిగితే శ్రీమాత్రే నమః, ఇంకా చేయగలిగితే ఓం హాయి శ్రీమాత్రే నమః. అలాగే మీ పిల్లలు కూడా అలా చేయండి. ఓకేనా? సరేనా? ఎంతవరకు మీరందరూ కూడా ఆదివారం పిల్లలందరినీ కూడా చదువుతున్నప్పుడు కాకపోతే పంపిస్తారు. ఎంతవరకు పంపిస్తారు చెప్పండి. పిల్లలు కదా, మీ ఇంటి పక్క పిల్లలు, ఎదురింటి పిల్లలు, పక్కన పిల్లలు అందరూ కూడా భక్తిలో వాళ్ళు రామ 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 అంటే వీరికి కూడా ఆశ వస్తుంది, ఆ భక్తి వస్తుంది, ఆ భక్తి వాళ్ళకి ఆశ వస్తున్నాయి. అవునా కదా? పక్కింటి వాళ్ళు అదుపు పెట్టుకుంటే మీకు ఆనందంగా ఉంటుందా లేదా? ఉంటుందా లేదా? అందుకని ప్రతి ఇంటి పిల్లలు కూడా రామనామ సంకీర్తన చేయాలి, భగవద్గీత సంకీర్తన చేయాలి, విష్ణు సహస్రనామం చేయాలి, అన్ని నేర్పించుకోవాలి. ఆదివారం మాత్రమే అలా చేయడం వల్ల ఏమవుతుందంటే మీ పిల్లల శరీర చదువు గుర్తుంటుంది. తల్లిదండ్రులతో ఎలా బలపరంగా ఉండాలో బాగా తెలుస్తుంది. పెద్ద అయితే నలుగురు ఒళ్ళు పెట్టి పెట్టడం తప్పని తెలుస్తుంది. నిజంగా చెప్తున్నాను తల్లి, మా తల్లిదండ్రులు మా మాతాపితృని మేము ప్రేమగా చూసుకోవాలనేటువంటి ఆలోచన వాళ్ళకి ఉంటుంది. ఇది సత్యము. ఎవరైనా ఒళ్ళు మూడు పెట్టండి మా తల్లిదండ్రులని, మా తాతమామని చెప్పండి. అమ్మ తాతలు ఎవరైనా పెట్టారమ్మా, 100% జరిగిందట. ఈ రోజుల్లో ఒళ్ళు మూడు పెట్టమంటున్నారు, మేము చూడడం బయటకెళ్ళమని అంటున్నారు. కానీ భగవద్గీత కాకుండా చదువుతున్న వాళ్ళు ఆయన ఒకరి చదవడం వస్తే రామాయణంలో ఒక భగవద్గీతలో ఒక భగవద్గీతకు సంబంధించిన ఆయన ఎవరో ఒక భగవద్గీత చెప్పారు. ఇది వ్యాపారం చేసి చెప్పి అందరూ కూడా తెలుసుకున్నారు. ఏమా అందుకని ఆదివారం మాంసాహారం నిషేధం చేయండి. ఆదివారం మాంసాహారం నిషేధం చేయండి. అది చేయడం వల్ల ఈ పిల్లలకి మంచి తెలివితేటలు వస్తుంది. చదివింది సబ్జెక్ట్ పోకుండా వాడు పాస్ అవుతాడు. ఇది సత్యం. నేను నిజం చెప్తున్నా. అది అలవాటు చేయడం వల్లే మనకి జ్ఞాపక శక్తి కోల్పోతున్నాడు. ఈరోజు ఎంతమంది పిల్లలు, చిన్న పిల్లలు హార్ట్ అటాక్ వస్తున్నాయి, చిన్న పిల్లలకి బ్రెయిన్ ట్యూమర్స్ వస్తున్నాయి, చిన్న పిల్లలకి క్యాన్సర్స్ వస్తున్నాయి. వాళ్ళు ఏది కూడా తట్టుకోలేకపోతున్నారు. ఈరోజు మొబైల్స్ ఓటిచ్చేస్తున్నారు పిల్లలకి. మొబైల్స్ గోల్ చేయండి, గోల్ చేయండి. సూర్య భగవాన్ని ఆరాధన చేయాలి మనం. అటువంటి రోజు 8ంటికి లేచి ఆదివారం పవిత్రమైన దినము మొట్టమొదటిగా మొదలవుతుంది. అహోరాత్రములు అన్నాం. మాంసాహారం తినేటువంటి పక్షులందరికీ అన్నిటికీ కూడా భోజనం దొరుకుతుందా లేదా? దొరుకుతుందా లేదా? వాటికి రోగాలు ఉంటున్నాయా? ఏమీ లేవు కదా. మరి మనకి ఎందుకు రోగాలు వస్తున్నాయి? అన్ని చంపుకు తింటున్నాం కాబట్టి, కొని తెచ్చుకుంటున్నాం వాటి దగ్గర నుంచి. నిజమా కదా? మీరు మాంసాహారం తినడం మానేసి, ఆడవారు ఉన్నారండి, మీకు మాంసాహారంతో పని లేదండి, మీరే మహాశక్తి అండి, ప్రతిదీ చేయగలరండి, మీరు శక్తి సంపన్నులండి, మీరు మగవారికి 2 రెట్లండి. మీరు ఆడదంటే అవల కాదు సవలండి, ఇది సత్యం అండి.
ఆవిడ కోపం వస్తే ఎవరు తట్టుకోలేరండి ఇంట్లో వాళ్ళందరూ కూడా. మీరు పిల్లల్ని చూసుకోగలరు, భర్తను చూసుకోగలరు, అత్తమామని చూసుకోగలరు. భర్త ఇంత దానం తీసుకొని వస్తే దాన్ని ఎలాగా రెడీ చేసి ఇవ్వగలరు, దేనికి ఏం పెట్టాలో తెలుసుకోగలరు కదా, అవునా కదా? భర్త ఉద్యోగం చేస్తే పిల్లలు చూడమంటే చూడగలరా? చూడలేరు. మీరు చూడగలరు. ఎందుకని చెప్పండి? త్రినేత్ర స్వరూపిణి శక్తి, అవునా కదా? కోపం వచ్చిన అలాగే ఉంటుంది, ప్రేమ వచ్చిన అలాగే ఉంటుంది. 5 నిమిషాల ప్రేమ, 5 నిమిషాలు ఉంటుందా ప్రేమ ఆడపిల్లలకి? చెప్పండి. కోపమే 5 నిమిషాలు ఉంటుందా? ప్రేమ 5 నిమిషాలు ఉంటుందా? కోపం 5 నిమిషాలు ఉంటుంది, ప్రేమ అనంతం ఉంటుంది. అనంతం అనగా లెక్కలేనంత ప్రేమని మూటగట్ట మోస్తున్నటువంటి స్త్రీమూర్తులమ్మ మీరంతా. అలాంటి స్త్రీమూర్తులను కోరుకుంటున్నాను నేను. అలాంటి స్త్రీమూర్తులందరూ కూడా మీ పిల్లల్ని మీకు వచ్చిన కాడికి ఉదయాన్నే లేపండి, భూదేవికి దండం పెట్టమని చెప్పండి. ఉదయాన్నే లేచి భూదేవికి దండం పెట్టి చక్కగా దండం పెట్టుకుంటే కనుక మీకు ఏ కష్టం వచ్చినా భూదేవి చెప్తుందట, మీ పిల్లలకి నేనున్నాను అని. ప్రకృతి చెప్తుందట, మీ పిల్లలకి నేనున్నాను, ఎటువంటి ఏ వర్షం వచ్చినా, గాలి వచ్చినా, తుఫాను వచ్చినా నేను చూస్తాను అని పంచభూతాలు చెప్తాయంట. పంచభూతాలు ఏంటండి? 5. పంచభూతాలు ఎన్ని? 5 వాటిలో పేరు చెప్పండి. ఈ 5 లేకుండా మనం బ్రతకగలమా? అలాంటి భూదేవికి మీరు దండం పెడితే తప్పండి. అందుకని ఉదయం నేర్పించండి. మీరు ఇప్పుడు నుంచైనా అలవాటు చేయండి. ఇప్పుడు చిన్నపిల్లలకి ఎందుకు మొదలు పెట్టామంటే మళ్ళీ మన హైందవ హిందూ సమాజం ముందుకు తీసుకురావాలి. ఈ హైందవ హిందూ ధర్మాన్ని ముందుకు తీసుకెళ్ళిపోతే సనాతన ధర్మం, సనాతనమనగా కొన్ని లక్షల వేల సంవత్సరాల కిందట కృష్ణ భగవానుడు వచ్చినటువంటి కొన్ని లక్షల సంవత్సరాల కిందట నుంచి మనకి ఈ రోజు వరకు కూడా ఏమీ లోటు లేకుండా బతుకుతున్నాము. ఈ ప్రకృతి మనల్ని చల్లగా చూసుకుంటుందంటే ఇంకా ధర్మాన్ని ఎక్కడో పాటిస్తున్నారు కాబట్టి. మనకి భూకంపాలు వస్తాయండి ఎక్కువ, మరి విదేశాల్లో వస్తాయి కదండి. కరోనా వచ్చిందండి, మనకి కోటల్లో ఇంకా 1000 కోటల్లో వెళ్ళిపోతే మనకి ఒక కోటుతో సరిపోయింది. ఎందువల్లనండి? మన రాముడు ఉన్నాడు కాబట్టి, మన శివుడు ఉన్నాడు కాబట్టి, మన వెంకటేశ్వర స్వామి ఉన్నారు కాబట్టి, మన ఆయుధ హిందూ ధర్మం ఉంది కాబట్టి. అది సనాతన ధర్మాన్ని మీరు మీ పిల్లలతో మొదలు పెడతారా, బాగుడతారా? ఎంత నమ్మచ్చు నేను? చెప్పండి. మళ్ళీ మీరు ఈ పిల్లలకి ఎంతవరకు నేర్పారు ఏంటనేది మన నాగేశ్వరరావు గారి నేతృత్వంలో, మన మండల అధ్యక్షుడు గారి నేతృత్వంలో, మీ అందరూ భజన సమాజాల నేతృత్వంలో ఇప్పుడు పిల్లలకు నేర్పడానికి ఫస్ట్ కారణం ఏంటంటే ఈవేళ 2 జనరేషన్లు అంటే మన పిల్లలు, అంటే మనకంటే ఇంకా ముందోళ్ళ పిల్లలు, ఇప్పుడు మన పిల్లలు ఎక్కడో సాఫ్ట్వేర్ చేస్తున్నాడు, ఎక్కడో సాఫ్ట్వేర్ తెచ్చి వచ్చినప్పుడు పెళ్లి చేసుకుని తీసుకొస్తున్నాడు కోడలు. ఏ కులమో ఏటో తెలియదు అబ్బాయి. ఏంటంటే అది ఇది ఒక జనరేషన్. అంటే వాళ్ళకి ఆధ్యాత్మిక సంపద లోన లేదు. ఆధ్యాత్మికత అంటే హిందూ ధర్మం ఉన్నదనుకోండి, మన ఆడపిల్ల ఈ దేశాల్లో ఉన్నది ఏం చేయాలనే దాని మీద ఆలోచన ఉంటుంది. మన హిందువులు మన ధర్మం ఏంటి, మన కర్మం ఏంటి, మన కర్మభూమిలో మనం చేసే పనులు ఏంటని కుర్రవాళ్ళకి నేర్పాలి. అందుకు ఇవాళ శ్రీమూర్తులందరూ కూడా దేవస్థానంలోకి వెళ్ళినప్పుడు ఈ చిట్కిని వేలు పెట్టుకుని వెళ్ళి చిట్కిని వేలు పెట్టుకుని వెళ్ళి దేవస్థానంలోకి పిల్లలను తీసుకెళ్ళాలి. ఇవాళ ఎందుకంటే మీరు ఏం చేస్తే అదే చేస్తారు పిల్లలు. మనం ఏం నేర్చుకుంటే అదే నేర్చుకుంటారు, వాళ్ళు ఏం నేర్చుకుంటే అదే నేర్చుకుంటారు. నేర్చుకునేటువంటి పిల్లలు చదువు పట్ల చాలా శ్రద్ధగా ఉంటారు, తల్లిదండ్రుల పట్ల చాలా శ్రద్ధగా ఉంటారు. అలాగే తోడబుట్టిన వాళ్ళ పట్ల శ్రద్ధగా ఉంటారు. ప్రతిరోజు కూడా మీరు ప్రతిరోజు కూడా ఇలా ఉంటేనే పూజ చేయాలి, అలా ఉంటేనే పూజ చేయాలి ఏమి లేదు. మీరు ఎలా పోతే అలా పూజ చేసుకోండి. భగవంతుడు ఇలా అయితేనే ఇలా అయితే ఇవన్నీ అబద్ధాలు. మీకు ఎలా కుదిరితే అలా చేసుకోండి, మీకు ఎలా అయితే అలా చేసుకోండి పూజలు. కాకపోతే ఏమంటే ధర్మబద్ధంగా ఎంత ఆరోగ్యం చేస్తున్నారన్నా ఇంట్లో చేస్తున్నారు, ఇంట్లో ఎంతమంది ఎత్తిగా ఆరోగ్యం చేస్తారు చెప్పండి. ఇంటికి బాగా ఎంతమంది చేస్తారు? ఈ సంవత్సరాలు ఆడవాళ్ళు చేయాల్సిన అవసరం లేదు. వంశస్నానం చేసి
ఇంటిలో వెంటనే అయ్యే ముందు స్నానం చేసుకొని వంట చేసుకొని ఏర్పాటు చేయాలి. ఇంటిని వాడాలని చేయడం వల్ల అగ్రవర్తంలో ఎదుర్కొనడం వల్ల మీ పిల్లలకి సాధ్యమైన ప్రాంతమైనటువంటి జీవితాలు లభిస్తాయి. అవును కదా? ఇంకా తెలంగాణలో ఏది జీవం పెట్టేటువంటి ఇంట్లో ఎంత ప్రశాంతం ఉంటుంది చెప్పండి. మీరు చెప్పండి. ఆధారంగా ఎందుకు తెలంగాణలో గుళ్ళు చేసుకునే వాళ్ళందరూ కూడా ఇంట్లో ఏం పని చేసుకుంటుంది భరించాలి. ఖాళీగా ఉండకూడదు. ఎందుకు చెప్పండి నిజమే కదా? అలాగే సీరియల్ తగ్గించండి. సినిమా సీరియల్ తగ్గించి మన ఇంట్లో సీరియల్ తగ్గించుకోండి. ఏమైనా 10 గంటలు నిద్రపోండి. అలా నిద్రపోవడం వల్ల ఇంకేమవుతుంది తెలియాలి. 4 గంటలకి మెలకు వస్తుంది. అవునా కదా? ఆరోగ్యాలు బాగుంటాయి. కడుపు నేలకు మీరు సీరియల్ చూస్తూ ఉంటే మీ ఆరోగ్యం ఏమవుతాయి చెప్పండి. అవునా కదా? ఆరోగ్యం బాగుంటుంది. అది కాకుండా తెల్లవారు నాలుగు చేసినటువంటి వాళ్ళకి సూర్యకాంతికి వచ్చేటువంటి సూర్యకాంతి పడుతుంది. మీరు చేసుకునే మీ పిల్లలు కూడా వేసుకుంటారు. వాళ్ళకి సూర్యకాంతి పడుతుంది. ఆ పట్టణం వల్ల శక్తి లభిస్తుంది. అందుకని ఇంకా రేపు నుంచి కూడా గురువు వెళ్ళండి. క్లాసులు పెట్టేటువంటి గురువు వెళ్ళండి. రేపు నుంచి గారు అలాగే ఎస్పీ రంగారావు కళాపరిషత్ శ్రవంతి 14% అయినటువంటి కళాపద్మరాజు యొక్క ఆగ్రహాన్ని శిష్యులు వారిని కూడా సవరంగా ఆహ్వానిస్తున్నాడు. అలాగే సీతారామరాజు ప్రముఖ యాత్రలు మన గోపురాంబాబు గారు ఇస్తున్నాడు. స్వామి మన అడుగుతున్నారు మాతాజీ గారు ఎక్కడ ఏంటి మనం చెప్పాం కదా మీకు. స్వామి కాకినాడ ఆయన కాకినాడ స్వామి ఆచార్య గారి ఆశీస్సులు. అలాగే ఇప్పుడు పిల్లలకి ఎందుకు మనం ఆదివారం అంటే ఇది ఆర్మీలో ఆరోగ్యమైనటువంటి సూర్య భగవానుడు రోజు. ఇక మీరు చెప్పేది పెద్ద కష్టమైనది కాదు. నాగేశ్వరరావు గారు మీరు ఆలోచించాలి. వాళ్ళకి పాఠం ముందే పెద్ద కష్టమైన పట్టడం. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. ఓం
నమో సూర్యదేవాయ ఓం నమో సూర్యదేవాయ ఓం నమో సత్యదేవాయ ఓం నమో సత్యదేవాయ ఓం నమో లోకాంబికాయ ఓం నమో దుర్గామాతాయ ఓం నమో శ్రీరామచంద్రాయ ఓం నమో వాసుదేవాయ ఎందుకంటే మా స్కూల్లో ఎంత పారాయణం ఇది కూడా చాలా బాగా గొప్పగా చెప్తున్నారు. ఇప్పుడు మన మేడం గారు స్కూల్ ఉంది, మీరు వచ్చేటప్పుడు అక్కడ చాలా అంతా నిరంతరం అంటే గంటన్నర ఆదివారం గంటన్నర మీరు పొద్దునైనా పర్లేదు సాయంకాలం అయినా పర్లేదు పిల్లలకు మాత్రం శిక్షణ ఇవ్వాలి. వాళ్ళకి ఒక దాత 200 రూపాయలు ఇచ్చి ఆ వేళ బిస్కెట్లు తెచ్చి పెడతారు. వాళ్ళు ఒక దాత ఉంటారు. ఆ దాత మీ ఊళ్ళో ఉంటారా లేకపోతే మేము ఉంటామో ఇప్పుడు చెప్తాం. ఎవరైనా మీ పిల్లలకు చూస్తే కాదు, అది ఇబ్బంది ఏం కాదు. ఎందుకంటే మేము చాలా దిక్కులు వాళ్ళ దాతలు ఎప్పుడో అయితే ఒకటే మొత్తం కట్టుబడి అలా పెరిగిపోతా ఉన్నారు. అందుచేత వాళ్ళకి 200 రూపాయలు వాళ్ళ పిల్లలకి ఏముందంటే ఒక ఏదో మనం పెడతామనే ఆలోచనతో వస్తారు. ఇదే రకంగా బిస్కెట్ ప్యాకెట్ ఇచ్చి మన పిల్లలు సర్టిఫికేట్ తీసుకోవడం గురించి కార్యక్రమం పెట్టడం జరుగుతున్నారు. ఆదివారం ఆ పిల్లలతో గట్టిగా మన పిల్లలు కూడా తీసుకుపోతారు. గొడవలు మా తల్లిదండ్రులు చర్చిలో వెళ్ళి మా పిల్లలు ఎవరు తీసుకెళ్ళాలన్నారు, మీకు ఎవరు ఇచ్చారు ఏంటంటే అప్పుడు సాగి దీనికి మనం ఆదివారం అన్నమయ్య సత్యదేవ సర్వముఖ వికాస తరగతుల కార్యక్రమం పెట్టి ప్రతి గ్రామంలో సెంటర్ ఓపెన్ చేయడం జరుగుతున్నారు. అప్పుడే 15 సెంటర్లు ఓపెన్ చేసాం. ఒక బ్రహ్మాండమైన సెంటర్ అంటే మా సమన్వయకర్త జిల్లా సమన్వయకర్త సునీత గారు చెప్తారు. వారు కూడా అక్కడ బోధిస్తూ ఉన్నారు. శ్రీ ఈ కార్యక్రమానికి చేసినటువంటి భగవద్బంధువులందరికీ నా నమస్కారాలు. అలాగే జిల్లాలకు నా శుభాకాంక్షలు. ఈరోజు పెడకొండ గ్రామంలో ఆదివారం అన్నమయ్య సత్యదేవ చిన్నారుల సర్వతోముఖ వికాస తరగతులు అనేటటువంటి కార్యక్రమాన్ని పెద్దలందరికీ ఆధ్వర్యంలో ఈ విధంగా ప్రారంభించడం చాలా ఆనందదాయకమైన విషయం. ఈ గ్రామానికే మంచి వదిలి తెచ్చేటటువంటి కార్యక్రమం అండి. మాది చిలంగి గ్రామం. నేను గవర్నమెంట్ హై స్కూల్లో హిందీ టీచర్గా పనిచేస్తున్నానండి. చిలంగి గ్రామంలో మన నౌకర్ మేనేజర్ అధ్యక్షులుగా కమిటీ సభ్యులందరూ ఆధ్వర్యంలో మే నెలలో ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరిగింది. మే నెలలో కార్యక్రమం మొదలుపెట్టి ఈనాటి వరకు కూడా ప్రతి ఆదివారం ఉదయం 10 to 12 ఆ రోజు ఇప్పటికి 50 మంది విద్యార్థులు వస్తున్నారు. ఈ 50 మందికి కూడా మొట్టమొదటిగా దైవ ప్రార్థనతో మొదలుపెట్టి శుక్లాంబరంతో మొదలుపెట్టి కొన్ని శ్లోకాలని ఇప్పటికీ ఒక 15 శ్లోకాల వరకు మామూలుగా చెప్పేస్తారు. ప్రతి శ్లోకం ప్రతిమంత్రం కానివ్వండి, ఉదయం లేవగానే చేతులు చూసుకునే మంత్రం దగ్గర నుంచి అన్ని శ్లోకాలు చెప్తున్నారు. అలాగే భగవద్గీతను ప్రారంభించారు. భగవద్గీత మొట్టమొదటిగా 12వ అధ్యాయం మొదలుపెట్టి అది కంఠస్థం. మొత్తం పిల్లలందరికీ కూడా కంఠస్థం వచ్చింది. 12వ అధ్యాయం కంఠస్థంగా చెప్పేస్తారండి. అలా అక్కడి నుంచి 1వ అధ్యాయం నుంచి మళ్ళీ మొదలు పెట్టారు. ఆ 12వ అధ్యాయం అలా జరుగుతూ ఉంటుంది ప్రతి వారం కూడా. అలాగే 1వ అధ్యాయం లలిత సహస్రనామాలు, విష్ణు సహస్రనామాలు, గోవిందనామాలు కూడా చాలా చక్కగా చెప్తున్నారు. అలాగే ప్రతిదీ కూడా మనం అసలు మన పిల్లలకు మనం ఇచ్చే ఏంటి సంపద ఏంటి అంటే ఆధ్యాత్మిక సంపద. ఈ ఆధ్యాత్మిక సంపదను మనం మన పిల్లలకి ఇచ్చినట్లయితే మనం ఇప్పటికే మన ధర్మాన్ని హిందూ మతం అనుకోవడం కాదు, ధర్మం హిందూ ధర్మం. మన ఈ హిందూ ధర్మాన్ని కాపాడుకోవాలంటే ఈ సనాతన ధర్మ పరిరక్షకులుగా మనం ఆల్రెడీ ఉన్నాం. ఇలాంటి కార్యక్రమాలు జరిగి ఈరోజు గుడిలో ఉన్నామంటే మన సనాతన ధర్మాన్ని రక్షించేటటువంటి పరిరక్షకులమే. కానీ మన పిల్లల్ని కూడా అలా తయారు చేయాలి. మన పిల్లలకు కూడా అలవాటు చేయాలి అంటే
మన నుంచే రావాలంటారు. నవకర్ణులు గారు చెప్పినట్టు కర్మకాలకి ఎంత అట్రాక్ట్ అయిపోతున్నారంటే వాళ్ళు చేసేటటువంటి కార్యక్రమాలు అట్రాక్టివ్ గా ఉంటాయండి. ఏ ఉపవాసాలు అక్కర్లే, పూజలు అక్కర్లే, పరిశుభ్రత అక్కర్లేదు, నాన్ వెజ్ మానక్కర్లేదు. ఇవన్నీ చాలా ఈజీగా అనిపించి ఈజీగా వాళ్ళ దాంట్లో చేసుకోవడం జరుగుతుంది. కానీ మన సనాతన ధర్మం ఎంత గొప్పది అనేటటువంటి విషయాన్ని చిన్నప్పటి నుంచే మనం తెలియజేసినట్లయితే వాళ్ళు కూడా మనలాగే ఈ సనాతన ధర్మ పరిరక్షకులుగా తయారవుతారు. మనం చేసేది ఏంటంటే ఆదివారం ఖాళీగానే ఉంటారు పిల్లలు, మిగతా రోజుల్లో మనకు దొరకలేదా స్కూల్కి వెళ్ళే వాళ్ళు చాలా బిజీగా ఉంటారు, సాయంత్రం రావడం చిన్నప్పుడు ఇదే పని ఉంటారు. కానీ ఆదివారం ఒక్కరోజు మనకి మెయిన్ పిల్లల్లో పాడు చేసేది సెల్ ఫోన్. ఇంకా సెల్ ఫోన్కి ఎంత ఎడిక్ట్ అయిపోయారంటే చిన్న పిల్లడికి ఫోన్ ఇచ్చి అమ్మ తినిపిస్తున్నారు. వాడు ఫోన్ ఇస్తే కానీ తిండవు. అది ఎవరు చెప్తున్నారండి? మనమే కదా. వాడికి ఫోన్ ఇవ్వమ్మా అని అడిగాడు చిన్నప్పుడు, మనం ఇచ్చాం, వాడికి అది అలవాటు అయింది. చిన్నతనంలో మన చిన్నతనంలో మన అమ్మమ్మ చిన్నతనంలో వాళ్ళకి ఎలా తినిపించారండి అన్న? చందమామ రావే జాబిలి రావేనే కదా తినిపించారు, మనం తిన్నాం కదా. మరి మనం ఇప్పుడు చెప్తున్నామా? చెప్పట్లేదు. సెల్ ఫోన్ ఇచ్చి సింపుల్ గా ఆన్ చేసి ఇచ్చేస్తే వాడే చూసుకుంటారు. మనకంటే ఎక్కువ తెలుసు సెల్ ఫోన్ లో వాడు సెట్టింగ్స్ చాలా బాగా చేస్తాడు. ఇంకా నేర్చుకోగలుగుతాడు. వాడు నేర్పకలు అంటే ఏది అయినా చిన్నతనం నుంచి నేర్పితే ఈజీగా పట్టుకుంటారు కదండి. కొంచెం ఒక ఆదివారం నాడు ఈ సర్వతోముఖ వికాస తరగతిలో ఎందుకన్నామంటే సర్వతోముఖ వికాసం, ఓవరాల్ డెవలప్మెంట్, అన్ని విధాలుగానూ పిల్లవాడిని మంచి అభివృద్ధి చెందేలా చూడాలి. ఎప్పటి నుంచి కూడా చిన్నప్పటి నుంచి కూడా ఈ అభివృద్ధి చెందేటటువంటి తరగతులను మనం ఒక 2 గంటలు మనం పంపించగలం కదండి దేవాలయానికి. ప్రతి తల్లిదండ్రులకి విజ్ఞప్తి ఏంటంటే దేవాలయానికి మన రామాలయానికి ప్రతి ఆదివారం కూడా చక్కగా తయారు చేసి వాళ్ళకి 2-3 వారాలు అలవాటు వాళ్ళు ఆటోమేటిక్గా వచ్చేస్తారండి. అంటే వాళ్ళకి ప్రోత్సాహకరంగా ఉంటుందని స్నాక్స్ ఏర్పాటు చేస్తారు. దానికి కూడా డోనట్స్ ఉన్నారండి. డోనట్స్ అంటే ఎవరో ఇస్తారు కదండి, ప్రతి వారం ఒకలే పెట్టుకోలేము కాబట్టి వారానికి ఒకరు మన ఊళ్ళోనే ఒక 200-300 అవుతున్నారు కంటే ఎక్కువ నిలబడి 10 రూపాయలు చొప్పున చూసుకుంటే ఒక 200-300 వాళ్ళకి స్నాక్స్ కి ఇచ్చినట్లయితే ప్రతి వారం మేము అలాగే చేస్తాం. అంటే ఒక వారం ఎవరు లేకపోతే మేమే పెట్టుకుంటాం. మ్యాక్సిమం అందరూ ఈ కార్యక్రమం బాగుంది అని చెప్పి ప్రతి వారం కూడా ఎవరో వచ్చి చూసి ఇచ్చి వెళ్తారు. భవిష్యత్ పుస్తకాలు 185 రూపాయలు ఖరీదు చేసినటువంటి పుస్తకాలు 50 పుస్తకాలు తీసుకొచ్చి ఇచ్చారు. అలాగే పిల్లలు పుట్టినరోజు సందర్భంగా మనం చాలా ఖర్చు చేస్తాం. అలా పుట్టినరోజు సందర్భంగా వచ్చి వాటర్ బాటిల్స్ ఇవ్వడానికి, భగవద్గీత, లలితా సహస్రనామ పుస్తకాలు ఇవ్వడానికి, అలా అంటే మనం వాళ్ళకి అలవాటు చేయడం. ఈ రకమైనటువంటి అలవాటు చేసినట్లయితే మనకి ఈ భగవద్గీత చదవడం వల్ల 18 అధ్యాయాలు అందరికీ తెలిసిందే. 18 అధ్యాయాలు 700 శ్లోకాలతో ఉంది. ఆ ఉచ్చారణ అనేటటువంటిది ఉచ్చారణ బాగుంటుంది. తెలుగు భాష క్రమంగా తగ్గిపోతుంది కదండి. మన ఇంగ్లీష్ మీడియం అంటే మాకు తెలుగు రాదండి అని చెప్తారు స్టైల్గా. మరి మనం తెలుగు మన మాతృభాష తెలుగే రాకపోతే అదే భాషను ఎక్కడ పట్టుకుంటాం మనం? అంటే ముందు మన భాషలో ప్రావీణ్యం సంపాదించాలి. మనకి సంస్కృత శ్లోకాలైనటువంటి శ్లోకాలన్నీ పలకడం వస్తే వాళ్ళకి ఉచ్చారణ అనేది చాలా స్పష్టంగా వస్తుంది. వాళ్ళు చక్కగా ఆ విధమైనటువంటి మంచి ముఖ్యంగా వాళ్ళ వ్యక్తిత్వ నిర్మాణం చేయాలన్నమాట. వాళ్ళ వ్యక్తిత్వాన్ని మంచిగా మార్చాలి. చిన్నతనం నుంచే మనం శ్లోకాలు చెప్పి మన రాముడి గురించి చెప్తాం, కృష్ణుడి గురించి చెప్తాం, రామాయణం బోధిస్తాం, మహాభారతం చెప్తాం. అందులో మనకి చెడు కనిపిస్తుందని ఎప్పుడైనా అంతా మంచే కదా. అంతా మంచిగానే చెప్పుకుంటూ వాళ్ళ వ్యక్తిత్వ నిర్మాణం చేయాలండి. చిన్నతనం నుంచి కూడా వాళ్ళకి పెద్దల పట్ల గౌరవం కలిగించాలి. ఎవరైనా కనిపిస్తే పెద్దవాళ్ళు వస్తే ఇంటికి వస్తే నమస్తే చెప్పమ్మా, నమస్కారం పెట్టాలి. మీ గురువులు ఎవరైనా కనిపిస్తే నమస్కారం చేయాలి. ఇటువంటి ఇవన్నీ కూడా మన సనాతన హిందూ ధర్మంలోనే ఉన్నాయండి. వేరే మతాల్లో ఏమన్నా ఉన్నాయా? బోధిస్తున్నారండి. వేరే మతాల్లో ఇవన్నీ బోధిస్తున్నారా? మనకి మన రామాయణ మహాభారతాలు లాంటివి, భాగవతాలు లాంటివి ఇవన్నీ ఉన్నాయండి వేరే మత గ్రంథాలలో? ఎక్కడ ఏమీ లేవు. అది మన సనాతన హిందూ ధర్మం యొక్క గొప్పతనం. అంటే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం చెప్తున్నాను నేను. ఆ పిల్లవాడిని ఒక 2 గంటలు, వారానికి ఒక 2 గంటలు మీరు చక్కగా అలవాటు చేయండి. అంటే భక్తికి, ఆధ్యాత్మికతకి వాళ్ళు పరిచయం చేయడం. కొంచెం పెద్దవాడైతే ఆటోమేటిక్గా వాళ్ళే ఆ దారిలో వెళ్తారు. మనం జస్ట్ నడిపించి వదిలేస్తే వాళ్ళ దారిలో ముందుకు సాగుతారు. మన నౌకర్
చూస్తున్నారో సీరియల్ తగ్గించుకోండి. ఇప్పుడు ఆడవాళ్ళకంటే ఇళ్ళకి చాలా పనులు ఉంటాయి. వర్కింగ్ ఉమెన్కే కాదు, ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళకి ఖాళీగా ఉన్నారనుకోవడానికి లేదు, వాళ్ళకి బోర్డు పనులు. ఉదయం లేచిన దగ్గర నుంచి ఇంటి పని చదువు పెట్టుకోవడం, వంట చేయడం, ఇవన్నీ ఉంటాయి. అయినప్పటికీ ఖాళీ టైంలో మనం బిగ్ బాస్ సీరియల్లో చూస్తాం. ఆ టైంని కొంచెం మనం పక్కన పెట్టి, ఆ సీరియల్లో బిగ్ బాస్లో పక్కన పెట్టి మనం బుక్ పట్టుకోవాలి. భగవద్గీత రోజుకు 2 శ్లోకాలు చదువుకుంటాం. ఇప్పుడు చాలా ఆన్లైన్ క్లాసులు వచ్చాయి. నేను స్కూల్కి వెళ్ళొచ్చి ఒక 3-4 ఆన్లైన్ క్లాసులు అటెండ్ అవుతాను. చక్కగా నేర్పుతున్నారు. మనకి ఎవరో గురువు అక్కర్లా, మనం ప్రత్యేకించి గురువు దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఈరోజు ఆన్లైన్ క్లాసులు మీకు ఉండే ఉంటాయి. భగవద్గీత క్లాసులు చెప్తున్నారు. ఆన్లైన్లో ఒకసారి జాయిన్ అయిపోతే మీకు టైం ఇస్తారు. వాడు సాయంత్రం 5 to 6 లేకపోతే 6 to 7 మీకు నచ్చిన టైంని మీరు సెలెక్ట్ చేసుకుంటే ఆ టైంలో చక్కగా కొంతసేపు వాడు ఎలా పలకాలో చెప్తారు. భగవద్గీత ఒక శ్లోకం ఎలా పలకాలి, అలాగే లలితా సహస్రనామాలు ఎలా పలకాలి, సుందరకాండ, విష్ణు సహస్రనామాలు, ఇలా రకరకాల కార్యక్రమాలు మనం ఆధ్యాత్మిక భావనలో గడపాలి అనేటటువంటి ఆలోచన మనకు ఉన్నట్లయితే చాలా మార్గాలు. మనం ప్రత్యేకించి ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. మన ఇంట్లో కూర్చుని ఆ కార్యక్రమాలన్నింటినీ మనం ఫాలో అవుతూ మన పిల్లల్ని కూడా ఆ మార్గంలో, ఆధ్యాత్మిక మార్గంలో నడిపిస్తూ మనకు ఉన్నటువంటి ఆధ్యాత్మిక సంపదను వాళ్ళకి ఇచ్చినట్లయితే మనం కూడా వాళ్ళని సనాతన ధర్మ పరిరక్షకులుగా మన జాతికి అందించేటటువంటి అవకాశం ఎంతైనా ఉంది. ఈ పిల్లల్ని ప్రతి వారం మీరు ఇక్కడ ఎవరు కండక్ట్ చేస్తారో వాళ్ళు చిన్న చిన్న శ్లోకాలతో మొదలుపెట్టి, శుక్లాంబరతో మొదలుపెట్టి, గురుబ్రహ్మ గురు విష్ణు చెప్పి, సరస్వతి ప్రార్థన చేయించి, ఇలా చిన్న మీ ముందు చెప్పుకుంటూ వెళ్ళి ఆ తర్వాత భగవద్గీత అధ్యాయం మొదలుపెట్టాం. అలా చిన్న శ్లోకాలు మనం నేర్పిస్తూ ఉంటే వాళ్ళకి ఈజీగా వస్తుంది. మా ఫస్ట్ శ్లోకం చెప్తారా వీళ్ళు? ఉదయం లేవగానే మనం చేతులను చూసుకుని కరాగ్రే వసతే లక్ష్మి అనేటటువంటి శ్లోకాన్ని చెప్పాలి. కరాగ్రే వసతే లక్ష్మి, కరమధ్యే సరస్వతి, కరమధ్యే సరస్వతి, కరమూలే స్థితే గౌరీ, కరమూలే స్థితే గౌరీ, ప్రభాతే కరదర్శనం, ప్రభాతే తదర్శనం. ఉదయం లేవగానే మన అరచేతుల్లోనే ముగ్గురు లక్ష్ములు, ముగ్గురమ్మలు మన అరచేతుల్లోనే ఉన్నారని భావించి వాళ్ళకి నమస్కారం చేసుకుని మన ఉదయాన్ని ఆ విధంగా ప్రారంభించాలన్నమాట. అలా చిన్న శ్లోకాలు మనం అలవాటు చేసినట్లయితే వాళ్ళకి చాలా ప్రోత్సాహకరంగాను, వాళ్ళ మైండ్ ఎలా ఉంటుంది, తెల్ల కాగితంలా ఉంటుంది. మనం ఏది రాస్తే అదే దాని మీద, మనం ఇప్పుడు ఏ బీజం అయితే వేసామో అదే మొలకెత్తుతుంది. కాబట్టి ఇప్పటి నుంచి ఆధ్యాత్మిక భావాలు వాళ్ళలో మేల్కొల్పి వాళ్ళని ఉన్నత పౌరులుగా తీర్చిదిద్దడం అనేది తల్లిదండ్రులుగా మన బాధ్యత. కాబట్టి ఈరోజు ఈ మంచి కార్యక్రమాన్ని బయటకొండ గ్రామంలో మొదలుపెట్టారు. చాలా సంతోషం. దానివల్ల ఈ ఆధ్యాత్మిక భావన